నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సాన్య. తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్, స్పెషల్ ట్రైన్లు, మరిన్ని రైల్వే వర్క్‌షాప్‌లు. తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్‌కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్‌తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావడంతో పాటుగా మరిన్ని రైల్వే వర్క్‌షాప్‌లు రానున్నాయి. ఇప్పటికే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి వరంగల్ జిల్లా వాసుల 4 దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే డివిజన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్ హోదా ఇవ్వడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. డివిజన్ సరిహద్దులు నిర్ణయించి త్వరలోనే డిపిఆర్‌ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా ప్రజలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూడగా ఇటీవలే ప్రకటించారు. తాజాగా ప్రజల డిమాండ్ల నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుకు సైతం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన చేశారు. దాంతో తెలంగాణలో కాజీపేటకు డివిజన్ హోదా అవకాశం లభిస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొన్ని డివిజన్లు కోస్టల్ రైల్వేకు వెళ్లనున్నాయి. దీంతో లోటును పూడ్చడానికి తెలంగాణలో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీంతో కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తెలంగాణలోని కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు కొత్త ట్రైన్ మార్గం కలిసే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన ట్రైన్ మార్గాలు సైతం కాజీపేట డివిజన్ కిందకు రానున్నాయి. కాజీపేటకు డివిజన్ హోదా లభిస్తే డివిజన్ స్థాయి ఆఫీసులు పూర్తిగా అక్కడికే రానున్నాయి. కాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక ట్రైన్లు, మరిన్ని రైల్వే సంబంధిత వర్క్షాప్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్, స్పెషల్ ట్రైన్లు, మరిన్ని రైల్వే వర్క్షాప్లు. తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్ కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్ తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావడంతో పాటుగా మరిన్ని రైల్వే వర్క్షాప్లు రానున్నాయి. ఇప్పటికే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి వరంగల్ జిల్లా వాసుల 4 దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే డివిజన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్ హోదా ఇవ్వడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. డివిజన్ సరిహద్దులు నిర్ణయించి త్వరలోనే డిపిఆర్‌ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా ప్రజలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూడగా ఇటీవలే ప్రకటించారు. తాజాగా ప్రజల డిమాండ్ల నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుకు సైతం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన చేశారు. దాంతో తెలంగాణలో కాజీపేటకు డివిజన్ హోదా అవకాశం లభిస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొన్ని డివిజన్లు కోస్టల్ రైల్వేకు వెళ్లనున్నాయి. దీంతో లోటును పూడ్చడానికి తెలంగాణలో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీంతో కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తెలంగాణలోని కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు కొత్త ట్రైన్ మార్గం కలిసే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన ట్రైన్ మార్గాలు సైతం కాజీపేట డివిజన్ కిందకు రానున్నాయి. కాజీపేటకు డివిజన్ హోదా లభిస్తే డివిజన్ స్థాయి ఆఫీసులు పూర్తిగా అక్కడికే రానున్నాయి. కాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రత్యేక ట్రైన్లు, మరిన్ని రైల్వే సంబంధిత వర్క్షాప్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్, స్పెషల్ ట్రైన్లు, మరిన్ని రైల్వే వర్క్షాప్లు. తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్ కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్ తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావడంతో పాటుగా మరిన్ని రైల్వే వర్క్షాప్లు రానున్నాయి. ఇప్పటికే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి వరంగల్ జిల్లా వాసుల 4 దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే డివిజన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట రైల్వే స్టేషన్ కు డివిజన్ హోదా ఇవ్వడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. డివిజన్ సరిహద్దులు నిర్ణయించి త్వరలోనే డిపిఆర్ ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా ప్రజలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూడగా ఇటీవలే ప్రకటించారు. తాజాగా ప్రజల డిమాండ్ల నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుకు సైతం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన చేశారు. దాంతో తెలంగాణలో కాజీపేటకు డివిజన్ హోదా అవకాశం లభిస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొన్ని డివిజన్లు కోస్టల్ రైల్వేకు వెళ్లనున్నాయి. దీంతో లోటును పూడ్చడానికి తెలంగాణలో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీంతో కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తెలంగాణలోని కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు కొత్త ట్రైన్ మార్గం కలిసే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన ట్రైన్ మార్గాలు సైతం కాజీపేట డివిజన్ కిందకు రానున్నాయి. కాజీపేటకు డివిజన్ హోదా లభిస్తే డివిజన్ స్థాయి ఆఫీసులు పూర్తిగా అక్కడికే రానున్నాయి. కాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక ట్రైన్లు, మరిన్ని రైల్వే సంబంధిత వర్క్షాప్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్, స్పెషల్ ట్రైన్లు, మరిన్ని రైల్వే వర్క్షాప్లు. తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్ కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్ తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావడంతో పాటుగా మరిన్ని రైల్వే వర్క్షాప్లు రానున్నాయి. ఇప్పటికే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి వరంగల్ జిల్లా వాసుల 4 దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే డివిజన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట రైల్వే స్టేషన్ కు డివిజన్ హోదా ఇవ్వడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. డివిజన్ సరిహద్దులు నిర్ణయించి త్వరలోనే డిపిఆర్ ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా ప్రజలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూడగా ఇటీవలే ప్రకటించారు. తాజాగా ప్రజల డిమాండ్ల నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుకు సైతం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన చేశారు. దాంతో తెలంగాణలో కాజీపేటకు డివిజన్ హోదా అవకాశం లభిస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొన్ని డివిజన్లు కోస్టల్ రైల్వేకు వెళ్లనున్నాయి. దీంతో లోటును పూడ్చడానికి తెలంగాణలో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీంతో కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తెలంగాణలోని కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు కొత్త ట్రైన్ మార్గం కలిసే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన ట్రైన్ మార్గాలు సైతం కాజీపేట డివిజన్ కిందకు రానున్నాయి. కాజీపేటకు డివిజన్ హోదా లభిస్తే డివిజన్ స్థాయి ఆఫీసులు పూర్తిగా అక్కడికే రానున్నాయి. కాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రత్యేక ట్రైన్లు, మరిన్ని రైల్వే సంబంధిత వర్క్షాప్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్, స్పెషల్ ట్రైన్లు, మరిన్ని రైల్వే వర్క్షాప్లు. తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్ కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్ తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావడంతో పాటుగా మరిన్ని రైల్వే వర్క్షాప్లు రానున్నాయి. ఇప్పటికే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసి వరంగల్ జిల్లా వాసుల 4 దశాబ్దాల కల నెరవేర్చిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే డివిజన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట రైల్వే స్టేషన్ కు డివిజన్ హోదా ఇవ్వడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డివిజన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. డివిజన్ సరిహద్దులు నిర్ణయించి త్వరలోనే డిపిఆర్ ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా ప్రజలు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూడగా ఇటీవలే ప్రకటించారు. తాజాగా ప్రజల డిమాండ్ల నేపథ్యంలో డివిజన్ ఏర్పాటుకు సైతం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ప్రకటన చేశారు. దాంతో తెలంగాణలో కాజీపేటకు డివిజన్ హోదా అవకాశం లభిస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొన్ని డివిజన్లు కోస్టల్ రైల్వేకు వెళ్లనున్నాయి. దీంతో లోటును పూడ్చడానికి తెలంగాణలో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీంతో కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తెలంగాణలోని కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ వరకు కొత్త ట్రైన్ మార్గం కలిసే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్తగా ప్రతిపాదించిన ట్రైన్ మార్గాలు సైతం కాజీపేట డివిజన్ కిందకు రానున్నాయి. కాజీపేటకు డివిజన్ హోదా లభిస్తే డివిజన్ స్థాయి ఆఫీసులు పూర్తిగా అక్కడికే రానున్నాయి. కాజీపేట నుంచి ట్రైన్లు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక ట్రైన్లు, మరిన్ని రైల్వే సంబంధిత వర్క్షాప్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.